హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు శివ్ టీవీ. నేను మీ టిన్ను యాదవ్. హైదరాబాద్ టు వరంగల్, వరంగల్ టు హైదరాబాద్ కార్లోనో బస్సులోనో ఆ రోడ్డుపై వెళ్తూ స్వర్ణగిరికి ఒక్కసారైనా వెళ్ళాలని స్వర్ణగిరి వైపు చూస్తూ రెండు చేతులు జోడించి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి, అయ్యా నీ దర్శన భాగ్యం ఈసారైనా కల్పించు అని మొక్కుకునే జనాల్లో నేను ఒక్కడిని. సో ఫైనల్లీ నేను మా అమ్మమ్మ స్వర్ణగిరి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది నేను మా అమ్మమ్మ. స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలోని అతిపెద్ద అద్భుతమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ సిటీకి జస్ట్ 45 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్ లో భువనగిరి మనేపల్లి హిల్స్ పైన ఉంది. ఈ స్వర్ణగిరి టెంపుల్ ని మనేపల్లి జ్యువెలర్స్ అధినేత శ్రీ మనేపల్లి రామారావు గారు స్వామివారి సేవ కోసం అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని 2016లో సంకల్పించారు. ఆలయ నిర్మాణం 2024లో పూర్తయి విగ్రహ ప్రతిష్టాపన జరిపించి ఆలయాన్ని ప్రారంభించారు. ఇంత పెద్ద టెంపుల్ ని కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో అత్యంత అద్భుతంగా నిర్మింపజేశారు. స్వర్ణగిరి దేవస్థానం 22 ఎకరాల్లో ఒక కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్మింపజేశారు. నిత్యం వెంకటేశ్వర స్వామి నామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తుల మనస్సు భక్తి మరియు ఆధ్యాత్మిక భావనలతో నిండిపోతుంది. లక్షలాది భక్తులు రోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చూడడానికి వస్తుండడంతో భక్తులు తీసిన వీడియోలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వైరల్ అవ్వడంతో మన యాదాద్రి తిరుమల తెలంగాణ తిరుపతిగా పేరు పొందింది. స్వర్ణగిరి దేవస్థానం సౌత్ ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఒకటిగా గుర్తించబడింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చోళ, చాళుక్య, పల్లవ మరియు విజయనగర సామ్రాజ్య శిల్పకళా సౌందర్యాన్ని పోలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గర్భగుడిలో మూల విరాట్ 16 అడుగుల పొడవాటి విగ్రహమూర్తి రూపంలో సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామియే భక్తులకు ఇక్కడ అద్భుత దర్శనం ఇస్తున్నట్లుగా అని స్వర్ణగిరికి వచ్చిన భక్తుల అభిప్రాయం. సో మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ కి వెళ్తుంటే ఒక పెద్ద మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ మధ్యలో శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ప్రముఖ గురువులలో ఒకరైన రామానుజాచార్యుల వారు ఉంటారు. లోనికి వెళ్తుంటే పక్కన వాటర్ ఫౌంటైన్ లో రథంలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉండడం చూడొచ్చు. సో ఇంకా మొదటిగా భక్తులకి స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీపాదుకలను భక్తులు స్పర్శించి దండం పెట్టుకోవచ్చు. శ్రీపాదాలకు వెనుక వైపు వైకుంఠ ద్వారం అనే ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ద్వారం 2 వైపులా ద్వారపాలకులు ఉండడం చూడొచ్చు. ఈ ద్వారం నుండి కొండపైన దేవాలయానికి 108 మెట్లు ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో మెట్టుకి ఒక్కో ప్రత్యేక నామం ఉండడం ఈ మెట్ల ప్రత్యేకత. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ వీల్ చైర్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోకండి. పైకి వెళ్ళాక ఎదురుగా ఈస్ట్ గోపురమైన ముఖ్య ద్వారం ఉంటుంది. జనరల్ దర్శనం 50 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం, 900 రూపీస్కి స్వర్ణ పుష్పార్చన టికెట్స్ కౌంటర్ ఉంటుంది. టెంపుల్లో ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ కాబట్టి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ పెట్టుకోవడానికి పక్కనే ఇంకొక మొబైల్ డిపాజిట్ కౌంటర్ కూడా ఉంటుంది. అందులో ఇచ్చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోనికి వెళ్ళాక స్వామివారు సువర్ణ వెంకటేశ్వర స్వామి రూపంలో గోదాదేవి ఆండాలమ్మవారి సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడు. దర్శనం చేసుకొని బయటికి రాగానే రాజగోపురం వైపు పైకి చూస్తే ఆ రాజగోపురంలో బంగారు వర్ణంతో
విమాన వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. అలా ఇంకాస్త పక్కకి చూస్తే పొడవాటి స్తంభం పైన స్వామివారి వాహనమైన గరుత్మంతుల వారు దర్శనమిస్తారు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఒక పెద్ద హంపీ రథం పైన ఏకశిలాతో చేసిన 22 అడుగుల పొడవాటి కార్యసిద్ధి హనుమాన్ విగ్రహము దర్శనమిస్తుంది. పక్కనే 1.5 టన్నులతో చేసిన పెద్ద కంచు గంట ఉంటుంది. భక్తులు స్వామివారిని మనసులో తలుచుకొని తమ కోరికలను కోరి ఈ గంటను జయగంటగా భావించి ఒక్కసారి మోగిస్తారు. భక్తులు తాము కోరిన కోరికలు తీరాక వెంటనే మళ్ళీ దర్శనానికి వచ్చి మళ్ళీ ఈ గంటను విజయ గంటగా భావించి 2 సార్లు మోగిస్తారు. అది ఈ గంట యొక్క ప్రత్యేకత. రోజు వేల సంఖ్యలో భక్తులు స్వర్ణగిరికి రావడం వల్ల టెంపుల్ ప్రాంగణం అంతా నిండుగా పండుగ వాతావరణంతో కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడిన మండపము. ఆ మండపం మధ్యలో క్లియర్ వాటర్లో ఉన్న శ్రీనారాయణుడు చూడ్డానికి పాలకడలిలో ఆదిశేషుడిపై పవలించి ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటాడు జలనారాయణ స్వామి. స్వర్ణగిరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న జలనారాయణ మండపము ఈవినింగ్ కాగానే ఒక మిరాకిల్ లాగా వెలుగులు వెలుగుతుంది. భారతదేశంలోనే ఏకైక జలనారాయణ స్వామి విగ్రహ మందిరము ఇదే. ఇలాంటి జలనారాయణ స్వామి టెంపుల్ మరొకటి నేపాల్లో మాత్రమే ఉంది. దర్శనం చాలా బాగా జరిగిందండి. వెంకటేశ్వర స్వామి దర్శనము, జలనారాయణ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఇది నేను మా అమ్మమ్మ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు.
ఇక్కడ దగ్గర ఇది నేను మా అమ్మమ్మ. ఇది దేవుడి కాడికి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కాడికి పోయినాం, దర్శనం చేసుకున్నాం, బాగా జరిగింది. ఎక్కడెక్కడికి పోయినాం మనము? నాకు ఆ దేవుళ్ళ పేరు తెలుసు, అదే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినాము, ఫస్ట్ తర్వాత జలనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళినాము. జలనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళినాం. నీకు ఎట్లా అనిపించింది? బాగుంది, 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 మంచిగా. అది ఎక్కడ చూడలే, అంత బాగుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎట్లుంది? చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. జలనారాయణ స్వామి చూసి ఏమనిపించింది నీకు? నాకు చాలా మంచిగా అనిపించింది. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ వస్తా, మళ్ళీ 10 రోజులలో వస్తా. మళ్ళీ 10 రోజులలో నువ్వు మీ తమ్ముడు వస్తారా? నేను మా తమ్ముడు మా బజార్ వాళ్ళం. మొత్తానికైతే సూపర్ సూపర్. జై 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 జలనారాయణ స్వామి, జై వెంకటేశ్వర గోవింద అంటారు. ఏంటిది ఏమంటారు? గోవింద అంటారు, వెంకటేశ్వర స్వామి జై గోవింద స్వామి అంటారు. అట్లా గోవింద స్వామి అన్నారు. ఏమంటారంటే నాకు రాదు మరి. గోవింద 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 అంటారు. గోవింద 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 అంటారు. ఇంకేంది గోవింద గోవింద స్వామి. ఆంజనేయుని విగ్రహం చూడలేదు నువ్వు? పెద్ద ఆంజనేయుని విగ్రహం చూసిన బాగుంది. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంది. అది కూడా బాగుందా? చాలా బాగుంది. అక్కడ నరసింహస్వామి విగ్రహము, ఇంకా వరాహస్వామి విగ్రహము. ఎక్కడ? యాదగిరి నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నాకు గుర్తుకైతే మేము స్వర్ణగిరికి వచ్చి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. మళ్ళీ రావాలని కూడా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీలు కాని వాళ్ళు కూడా అలా నాలా ఎవరైనా రోడ్డు కార్లోనో బస్సులోనో వెళ్తూ అయ్యా నాకు మళ్ళీ వచ్చేసారైనా నీ దర్శన భాగ్యం కల్పించు అని అనుకునే నాలాంటి వాళ్ళకు కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యము చాలా తొందరగా వాళ్ళకు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. సో మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రిప్షన్. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ టిన్ను యాదవ్. బాయ్.